2023లో ఈ అఫెన్స్ జరగడం జరిగింది. నవంబర్ 4 జరిగింది. బత్తుల వెంకటరమణ అనే ఒక వ్యక్తి ఇంట్లో దాదాపు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు దొంగతనం జరిగింది. ఇతను ఇంట్లో గోల్డ్ పెట్టి బయట వేరే పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళేసేటప్పటికి వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి. బంగారం అంతా మాయమైంది. ఇంట్లో ఉన్నటువంటి 25 సవర్ల బంగారం మాయమైంది. దీన్ని అప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఒక మూమెంట్లో వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, ఎలా దొంగతనం జరిగిందన్నటువంటి దీంట్లో కొంత అనుమానంగా విచారించగా కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, ఈ వెంకటరమణ మేనకోడలైనటువంటి వేముల అఖిల, ఈ అమ్మాయికి వీళ్ళ మేనమామ ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. వాళ్ళ ఇంట్లో బంగారు ఎక్కడెక్కడ పెడతారో తెలుసు. బయట వెళ్ళినప్పుడు తాళాలు ఎక్కడ పెడతారనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంది. ఎందుకంటే ఆ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళటం, ఎన్ని చూడడం జరుగుతుండేది. సో ఒకరోజు వాళ్ళ మేనమామ వేరే పనిగా బయటకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఈ యొక్క తాళాలన్నీ కూడా తీసుకొని ఈ బంగారు నగలు దాదాపు 25 సవర్ల నగలు తీసుకొని ఈ అమ్మాయి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ తాళాలు ఎక్కడ అన్నీ లాక్ చేసి ఎక్కడ వేసి తాళాలు ఎక్కడున్నాయో మెట్ల కింద పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతోమందిని అనుమానితుల్ని విచారించడం ఇలా చేస్తున్న క్రమంలో ఈ అమ్మాయికి అదే సమయంలో ఒక ప్రేమ వ్యవహారం ఉండటం, అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ నగలన్నీ కూడా తీసుకెళ్ళి వేరే బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ కుదవబెట్టడం జరిగింది మొదట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నగలన్నీ తీసుకొని వెళ్ళి అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవన్నీ పే చేసి ఇవన్నీ తీసుకువెళ్ళే సమయంలో మనకు ఆల్రెడీ లోకల్ సిఐ, ఎస్ఐ వీళ్ళ టీం అంతా కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టున్నారు, సిడిఆర్ల అనాలిసిస్ అన్నీ కూడా. సో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నిన్న ఈ అమ్మాయిని పట్టుకుంటే మనకు మొత్తం ఈ గోల్డ్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపు ఇది 15 లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ ఇది. ఈ కేసులో సిఐ కనిగిరి, సిఐ ఖాజావలి, అలాగే ఎస్ఐ శ్రీరామ్, హెచ్ఎంపాడు ఎస్ఐ మాధవరావు, కనిగిరి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, అలాగే శోభన్ బాబు, బాలగురువయ్య, కాన్షీరామ్, ఎస్ రామయ్య వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ మొత్తం ఈ టీం లాగా వీళ్ళు పనిచేయడం జరిగింది. సో మనం ఈ రికవరీని పోలీసులు రికవరీ చేయడం జరిగింది. ఈ టీం అందరు కూడా మరొకసారి నా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. నేను చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంగా బంధువులు, ఇళ్లల్లో తెలిసిన వాళ్ళు మన వాల్యుబుల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో, అలాగే తాళాలు తెలిసిన ప్లేస్లో పెట్టి వెళ్ళడం, అలాగే తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా మీ ప్రాపర్టీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవడం, లేదా తాళాలు జాగ్రత్తగా వేసుకెళ్ళటం, లేదంటే మీ తెలిసిన వాళ్ళని కాపలాగా ఉంచుకోవడం, ఇలాంటివి చేయండి. అలాగే మెట్ల కింద, దిండ్ల కింద లేదా గూట్లో తాళాలు పెట్టి వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు కూడా జాగ్రత్తలు ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొని రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకు జనవరి 1 సందర్భంగా డిసెంబర్ 31 ఈవినింగ్ టౌన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బైక్ రైడ్లు కానివ్వండి, టీజింగ్ ఇలాంటివి ఏది జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నాం. సైలెన్సర్స్, సౌండ్స్, అలాగే హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళటం, అలాగే వేరే ఇటువంటి కొన్ని అల్లరి కార్యక్రమాలు జరగకుండా మేము ఆల్రెడీ ప్రికాషన్ తీసుకున్నాం. అలాగే ఆ రోజు బందోబస్తు ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది, మన జిల్లా ప్రజలకు అందరూ కోరుకునేది కూడా ప్రశాంతంగా ఈ యొక్క జనవరి 1ని జరుపుకుందాం. ఎటువంటి యాక్సిడెంట్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు కూడా మీరు సహకారం అందించండి. ఈ ఇయర్ అంతా కూడా చాలా చక్కగా ప్రజలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవన్నీ రెగ్యులర్ టైమింగ్సే ఉంటాయి. అన్నీ రెస్టారెంట్, బార్లు అన్నీ కూడా రెగ్యులర్ టైమింగ్సే ఉంటాయి. సో ఎక్సైజ్ పీపుల్ విల్ టేక్ కేర్ దట్. మా పని మాది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ ప్లస్ సేమ్ అన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా యాక్టివిటీస్ అనేవి కూడా వీళ్ళు కంట్రోల్ అంతటి రెగ్యులర్గా చేస్తున్నాం. ఆ రోజు కూడా ఇంకా కొంత ప్రికాషన్గా మేము ఉంటాం. థ్యాంక్ యూ.